హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ద్రాక్షారామ దేవేంద్ర స్వామి ఆలయం నందు సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం. రండి రావాలి అమ్మ రండి దుర్గాదేవి గారు మీరు ఎక్కడ ఉన్నారమ్మా? ఒకసారి చెయ్యొద్దండి. ఈ ప్రాంగణంలో ఉంటే కనుక చెయ్యి పైకెత్తండి. స్థైర్య సిద్ధ్యర్థం పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన మణిమయ కాంచనాది అష్టైశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవత దివ్య చరణ సన్నిధో వరలక్ష్మి దేవత కానీ అరటిపండు కానీ మీరు తెచ్చిన సందర్భాలుంటే స్వామి దగ్గర పెట్టి నివేదన చేయండి. అరటిపండు కానీ బెల్లం ముక్క కానీ బడికి బెల్లం కానీ పెట్టి స్వామి దగ్గర మీరు జరిగి నివేదన చేయండి. అమృతమస్తు అమృతమస్తరమణి శ్రీ మహాగణాధిపతయే నమః. గదలేపల గుడోపహర అమృత నైవేద్యం సమర్పయామి. 5 సార్లు చూపించండి నా నివేదన. ఒక నేను చొక్క కింద పెట్టుకుని అంతా కూడా 3 ఆకులు చక్కగా తాంబూలం గణపతి దగ్గర పెట్టండి. తాంబూలం సమర్పయామి. ఆర్తికర్పూరం బిళ్ళ వెలిగించండి. తాంబూలం పెట్టిన తర్వాత ఒక ఆర్తికర్పూరం బిళ్ళ జాగ్రత్తగా వెలిగించండి. ఆ చీరలు అవి చూసుకోండి. కలశాదానం దగ్గర ప్రతిమ పూజ ఇతరత్ర ద్రవ్యాలు అందుకోకుండా జాగ్రత్త.
यक्षरसिधारय स्वामिवार पदये हर हर महादेव जय बोलो गणेश महाराज के जय गणपति स्वामी वाले के जय गणपति स्वामी वाले के जय नमः पार्वती पदये हर हर महादेव हर సుముఖస్య జగన్నికాయ నీళ్ళతో వదిలిపెట్టి కలగెత్తుకోండి. కర్పూరం చూపించిన తర్వాత నీళ్ళతో వదిలిపెట్టి ఆరతి కలగెత్తుకోండి. ఈ మాట దుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన సీతాని నామాని యః పదే శృణుయాదపి రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అంతా కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహి చ సౌఖ్యకం పౌత్రాన్ పౌత్రాన్ గణనాయక అత్యంత పుష్పాలు స్వామి వారి వేసేయండి. సువర్ణ దేవతయే నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి సమర్పయామి. అంతా కూడా నమస్కారం చేయండి. 2 అక్షంతలు చేతితో పెట్టుకోండి. వద్దనంతో నీళ్లు పోసుకొని కింద తమలపాకేసి దాంట్లో వదిలిపెట్టుకోండి. మంత్రహీనం క్రియాహీనం పరిపూర్ణం తదస్తుతే. ధ్యాన ఆవాహనాలు చోడు గోపదాన పూజరాజ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణపతి దేవత సుప్రేతసాపదో భవదు. ఉత్తరే శుభకర్మణ్య విగ్రహమస్తు భవంతో భవంతో ఉత్తరే శుభకర్మణ్య విగ్రహమస్తు. గణపతి దగ్గర పూజ చేసిన అక్షంతల మీద వేసుకోండి. ఆడవారు పుష్పం పెట్టుకోండి. సర్వకం హృతమే పాపం దౌర్వాదస్వప్రణాశని గణపతి ప్రసాదం శిరసామి. ఆ గణపతి తాలుపాకుతో సహా పైకెట్టి మళ్ళీ ఆ పళ్ళను అక్కడే పెట్టండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని దమ్మాని ప్రథమాన్యాసందే ప్రవేశయామి అంతా కూడా నమస్కారం చేయండి. గణపతి పూజ కార్యక్రమం ఏ విఘ్నాలు లేకుండా ఉండాలని చెప్పి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఆ యొక్క గణపతి అనుగ్రహం చేత మరి ఇంట్లో ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా నిర్విఘ్నంగా పూర్తవ్వాలి స్వామి అని చెప్పి ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో భాగంగా ముందుగా గణపతి పూజ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రతం ప్రారంభమవుతోంది. మీరు ఎదురుగుండా పెట్టిన కలశ మీద 2 అక్షంతలు వేసి నమస్కారం చేయండి. ఆ వరలక్ష్మీదేవి ఆ కలశలో వచ్చి కూర్చుంటుంది. మంత్రాధీనంతో దేవతం మంత్రాధీనంలో భగవంతుడు ఉంటారు కాబట్టి బ్రాహ్మణోత్తమ చెప్పే మంత్రాల ద్వారా ఈ యొక్క అమ్మవారి మీ కలశలోకి ఆవాహన చేస్తున్నారు. అంతా కూడా భక్తి శ్రద్ధలతోటి వరలక్ష్మీదేవిని తలుచుకుని మీ గోరు రోజు నమస్కారం చేయలాగా ఓ పుష్పం చేస్తే పడుకోండి. అక్షంతరం ఓం మధునే దేవోగం జోక్పశ్యేమ సూర్యమృత్యరంతమనమతే మృడయాన స్వస్తి అమృతం వే ప్రాణామృతమావ ప్రాణానేవ యథాస్థానముపయతే. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. వరలక్ష్మీదేవి మండపస్థ వరలక్ష్మీ దేవత కలిసి మీరు అక్షంతలు పూజ చేయండి. వాహనం శిశక్తి పత్ని పుత్ర పరివార సమేతం వరలక్ష్మీ స్థాపయామి పూజయామి. ఓ పుష్పం చేత పడుకు నమస్కారం చేయండి అమ్మవారికి లాగా. ఓ